హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అఫీషియల్‌గా ఆధార్ కార్డుకి సంబంధించి ట్విట్టర్ పేజీలో అయితే మనకైతే రావడం జరిగింది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి అప్డేట్ గురించి చూసినట్లయితే అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ కింద కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి మీరు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయాలి. ఇది మనకు ఇంతకుముందు మనకు ఆధార్ సెంటర్‌కెళ్ళి మీరు చేసుకున్నట్లయితే ఒక్కొక్కరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి రూ. 50 ఫీజు అయితే కలెక్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు మార్చి 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డ్‌కి 2 డాక్యుమెంట్స్ అనేటివి మీరు అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇది మనకు ఫ్రీగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఎందుకంటే మీరు డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకుంటేనే మీ ఆధార్ అనేది యాక్టివ్‌గా ఉండేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకోకపోతే ఫస్ట్‌లో ఫ్రీగా ఇచ్చారు. తర్వాత మీకు 500 ఫైన్ పెట్టారు. ఇప్పుడు రూ. 1000 ఫైన్ అనేది మీరు ఖచ్చితంగా పే చేయాలి. పాన్ కార్డ్‌కి, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసుకోవాలి అంటే. అలాగే ఆధార్ కార్డ్‌కి మీరు డాక్యుమెంట్స్ అనేటివి అప్డేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఫ్రీగా పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే జూన్ తర్వాత మీకు కొంచెం అమౌంట్ అనేది ఫైన్ అనేది కలెక్ట్ చేసేదానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా మీ డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దీన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి అంటే వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్‌గా ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తానో ఈ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత ఇది మై ఆధార్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీకు లాగిన్ అని కనిపిస్తుంది కదా! ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ అంటే మీ ఆధార్ కార్డ్‌కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ 2 ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయడం జరిగింది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఓటీపీ జనరేషన్ సక్సెస్‌ఫుల్లీ అనేసి రావడం జరిగింది. ఇప్పుడు ఆ ఓటీపీ కూడా నాకైతే వచ్చింది. ఇప్పుడు ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డుకి సంబంధించి లాగిన్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఫ్రీగా ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీవీసీ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్ని డీటెయిల్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! డాక్యుమెంట్స్ అప్డేటెడ్ అనేసి లాస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ దిస్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/6/2020 మీరు దీన్ని ఫ్రీగా చేసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్‌ని ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఈ డాక్యుమెంట్ అప్డేట్‌కి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇందులో మీరు ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ గానీ, జెండరు, అడ్రస్సు, నేము ఇలాంటివి ఏమైనా మార్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆధార్ కార్డ్‌లో ఏమైనా డీటెయిల్స్ మార్చుకోవాలి అంటే మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేటివి ఎలా అప్లోడ్ చేయాలని తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అడ్రస్ ప్రూఫ్‌కి, ఐడీ ప్రూఫ్‌కి రెండైతే మీరు డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి అనేసి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఆధార్ కార్డ్‌కి సంబంధించి మన పేరు, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా! ఈ టిక్ మార్క్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ సైజ్ అనేది 2 ఎంబీ అయితే ఉండాలి. 2 ఎంబీ లోపలైతే ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ ఫార్మాట్ అంటే మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో జేపీఈజీ గానీ, పీఎన్జీ గానీ, పీడీఎఫ్ కానీ ఈ ఫార్మాట్‌లో అయితే ఉండాలి. మోస్ట్‌లీ మీరు పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే మీ డాక్యుమెంట్స్ అనేటివి మీరు అప్లోడ్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అనేటివి మీరు కెమెరాతో ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ మీ గూగుల్‌లోకెళ్ళి పీఎన్జీ టు పీడీఎఫ్ అనేసి మీరు సెర్చ్ చేసినట్లయితే కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్‌లో మీ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీకు పీడీఎఫ్‌లుగా అయితే కన్వర్ట్ అవుతాయి. అలా కన్వర్ట్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఫస్ట్‌లో అట్లా రెడీ చేసుకున్న తర్వాత మీరు డాక్యుమెంట్స్ అనేటివి దీంట్లో అప్లోడ్ చేసి ఈజీగా అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేటివి కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేనైతే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు
ప్రూఫ్ అని ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా డాక్యుమెంట్స్ అయితే అడిగితే డ్రైవింగ్ లైసెన్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, జాబ్ కార్డ్ అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన మార్క్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్ షీట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ అందరికీ పాన్ కార్డ్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఇక్కడ మీకు పాన్ కార్డ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇట్లా క్లిక్ చేసి పాన్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయమంటుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు అప్లోడ్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన స్టోరేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు పాన్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను పాన్ కార్డ్ అనే ఆప్షన్ అయితే అక్కడ ఆల్రెడీ పీడిఎఫ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ పాన్ కార్డ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 100% ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఫోటో కనిపిస్తుంది. పాన్ కార్డ్ ఫోటో కనిపించిన తర్వాత 100% ఇట్లా గ్రీన్ కలర్లో వస్తే మీకు ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవుతుంది. ఒకవేళ మీరు పీడిఎఫ్ కాకుండా వేరే ఫార్మాట్లు ఇంకా 2 ఉన్నాయి కదా, అవి కాకుండా మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు డాక్యుమెంట్ సైజ్ కెనాట్ సపోర్టెడ్ అనేసి మీకు ఈ విధంగా వస్తుంది. ఇట్లా గ్రీన్ కలర్లో వస్తే మీకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కోసం డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అయినా పర్లేదు, గ్యాస్ కనెక్షన్కి సంబంధించి బిల్ అయినా పర్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఇట్లా మీరు ఏవైనా సరే ఇందులో మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఓటర్ ఐడి కార్డు కనిపిస్తుంది. ఈ ఓటర్ ఐడి కార్డు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అందరి దగ్గర ఓటర్ ఐడి కార్డులు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఓటర్ ఐడి కార్డు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓటర్ ఐడి సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఓకే అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ టు అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫైల్స్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే కన్వర్ట్ చేసుకున్నారో డాక్యుమెంట్ అనేది ఆ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్ సైజ్ అనేది 2 MB కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు డాక్యుమెంట్ అనేది నేను కూడా మళ్ళీ ఇక్కడ కంప్రెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఓటర్ ఐడి కార్డ్ అయితే కంప్రెస్ అయితే చేసుకోవడం జరిగింది. కంప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ టు అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఓటర్ ఐడి కార్డ్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫార్మాట్ అనే ఆప్షన్ మీద ఇక్కడ ఇప్పుడైతే ఏదైతే కంప్రెస్ చేస్తానో ఆ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100% అనేది అప్లోడ్ అయింది. ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు పాన్ కార్డు ఇట్లా క్లియర్గా కనిపించాలి. ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేశాను కదా, ఇక్కడ పాన్ కార్డు అనేది ఈ విధంగా కనిపిస్తుంది. 100% సక్సెస్ఫుల్ అనేది 100% ఈ విధంగా వస్తుంది. అలాగే మీకు ఓటర్ ఐడి కార్డు కూడా ఇక్కడ మీకు ఇమేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 100% అనేది ఈ విధంగా వస్తుంది. ఇట్లా రెండు వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఒక టిక్ మార్క్ అనేది చేయాలి. టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ అనేది ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా రెండు కూడా మీరు అప్లోడ్ ఖచ్చితంగా చేయాలి. రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అనేసి ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్యాన్సిల్ ఓకే అని కనిపిస్తుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయండి. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఇది రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్కి ఇది రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అయితే పేమెంట్ సెక్షన్ ఆప్షన్కి అయితే వెళ్ళింది. ఇక్కడ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది 14 వచ్చింది, 6 నెలల వరకు మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ టైం అనేసి ఇక్కడ సక్సెస్ఫుల్గా మన డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడు అప్లోడ్ చేసాం ఇక్కడ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది సక్సెస్ అని కనిపిస్తుంది. ఇట్లా ఎవరికైతే సక్సెస్ వస్తుందో వాళ్ళ డాక్యుమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయడం జరిగింది. అమౌంట్ చూసినట్లయితే ఇక్కడ ₹0 అంటే మనం ఫ్రీగా అయితే డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక అక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే అక్నాలజ్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబరు, ఒక సర్వీస్ రిక్వెస్ట్, మనం అమౌంట్ ఎంత పే చేసాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసుకున్నాం కదా, డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసాం కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ నేను బ్యాక్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో టు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. గో టు డాష్ బోర్డ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళాను. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ అన్నట్టు అప్లోడ్ అయ్యా లేదా మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఇక్కడ లాగిన్ అనేది లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి లాస్ట్లో ఇంకొకటి రిక్వెస్టెస్లో ఇక్కడ డాక్యుమెంట్స్ అప్డేట్ అనేసి కింద మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు వెరిఫికేషన్ అనేసి స్టేజ్ అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ స్టేజ్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారంటే దీనికి సంబంధించి మీరు ఎన్ని స్టెప్పులు కంప్లీట్ చేశారంటే
ఫస్ట్ పేమెంట్ అనేది చేసాము. వెరిఫికేషన్ అంటే పేమెంట్ అనేది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చేసుకున్నాము. వెరిఫికేషన్ స్టేజ్‌కి అయితే వెళ్ళింది. తర్వాత ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో వెరిఫికేషన్ అయిన తర్వాత వాలిడేషన్ స్టేజ్‌కి వెళ్తుంది. తర్వాత కంప్లీటెడ్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఈ 3 ఇక్కడ కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్‌లో వెళ్తుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత కంప్లీటెడ్ అనేసి మీకు ఇక్కడ టిక్ మార్క్ అనేది పడుతుంది. ఇలా టిక్ మార్క్ పడితేనే మీకు సక్సెస్‌ఫుల్‌గా మీ డాక్యుమెంట్స్ అనేటివి అప్‌లోడ్ అయ్యాయని తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు అప్‌లోడ్ చేసుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్నిటివి ఈజీగా అప్‌లోడ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.